మేమైతే నైట్ దర్శనానికి వెళ్ళినాం. మాకు 2.5 hours పట్టింది. సో నిన్న ఫ్రైడే కాబట్టి ఎక్కువ టైం పట్టింది. మధుర మీనాక్షమ్మ టెంపుల్ మేము మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళినాం, అంతే కదా. పర్ డే 100 rupees అనమాట. సో టికెట్ తీసుకొని వెళ్ళినా కూడా 2.5 hours పట్టింది, ఫ్రైడే కాబట్టి. సో చాలా మంది భక్తులు అయితే వచ్చేసారు. మధుర మీనాక్షమ్మ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మహేష్ బాబు సినిమా తీసింది కదా, అర్జున్ సినిమా ఉంది కదా మీనాక్షి. సో ఆ సినిమా అయితే ఇక్కడే తీశారనమాట. సో మన నైటే దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు బయలుదేరుతున్నాం. మధురై మీనాక్షమ్మ టెంపుల్ మధురైలో ఉంది. హలో ఎవ్రీవన్, ఐ యామ్ HYD. మేమైతే మధురై నుంచి అయితే బయలుదేరినాము. దాదాపు ఎన్ని అవర్స్ చూపించింది? 9 hours. అంటే మేము లేపాక్షి టెంపుల్కి అని చెప్పేసి అక్కడ లేపాక్షి టెంపుల్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. సో 9 hours అయితే చూపించింది. అంటే మేము రీచ్ అయ్యేసరికి నాకు తెలిసి నైట్ 9 అవుతుందేమో. అంటే లంచ్ కింద చేయాలి కదా, సో అందుకోసమే అని చెప్పేసి 9 అవుతుందేమో. ఇంకా మొత్తం ఈ రోజు మొత్తం కంప్లీట్గా జర్నీనే. ఇంకా మళ్ళీ లంచ్ చేయాలి కదా. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది, అందుకోసమే అని చెప్పేసి. ఎక్కడ అంటే మదురైలో అంత ఫేమస్ అయితే లేవు, అందుకోసం మాకు నచ్చలేదు. సో ఏంటి అని అంటే మంచి రెస్టారెంట్ ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి, అలా అయితేనే నేనైనా నా కూతురైనా తింటాము. ఇక వీళ్ళైతే నేను అనుకో. సో వాళ్ళకి అంటే వాళ్ళకి ఫుడ్ పడుతుంది, ప్లస్ ఏంటి అంటే తినగలుగుతారు. మేము నాకు ఓసిడి ప్రాబ్లం, నా కూతురికి వామిటింగ్ ప్రాబ్లం కాబట్టి సో మాకు పడదు, అందుకోసమే అని చెప్పేసి మేము ఏం టిఫిన్ చేయలేదు. ఇక ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము, ఒక 300-400 ఫ్రూట్స్ తీసుకున్నాంగా. సో మా జర్నీ అయితే ఇలా కొనసాగుతుంది. సో ఈ రోజుకి వచ్చేసి 9 days, 9 కదా, డే 9th డే అనమాట. ఇక మొత్తం కంప్లీట్ గా జర్నీనే. మాకు ఏంటి అని అంటే మాకు కేరళలో అయితే ఫుడ్ అసలు పడలేదు. అంటే ఇక్కడ చూడు కొబ్బరి ఇస్తున్నారు, అంటే ఎగ్ పప్ తీసుకున్నా కూడా అందులో కొబ్బరి ఇస్తున్నారు కదా. మసాలా కొబ్బరి ఉంది కదా. సో ఇంకా అంటే బాగుంది అక్కడ. అంటే ఉండే వాతావరణం, వర్షం అయితే చాలా వస్తుంది. సో అక్కడ ఉండే విధానం అంటే మనం తీసుకున్నవి కూడా రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి కదా. ఏది 5 star 3 star అట్లా తీసుకున్నాం కదా, అట్లా తీసుకున్నాం కాబట్టి ఓకే ఫైన్. సో మాకైతే బడ్జెట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయింది. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్స్పెన్సివ్ అయింది. మేము వచ్చేటప్పుడే మేము షాపింగ్ అన్నీ చేసినాం. మీరు నా యూట్యూబ్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే షాపింగ్కి దాదాపు ఒక 40-50,000 అయినాయి, ఈజీ అయినాయి కదా. సో షాపింగ్కి మాకు 40-50,000 అయినాయి. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాక కూడా అంటే మేము ఇంత బడ్జెట్లో అని చెప్పేసి అనుకున్నాం, కానీ అంత బడ్జెట్ కంటే ఎక్స్పెన్సివ్ అయితే అయింది. అంటే చూసిందల్లా కొనడం, ఏదో ఒకటి కొంటనే ఉన్నాము. మళ్ళీ ఉండేది కూడా తినే ఫుడ్ విషయంలో కూడా మేము మంచి రెస్టారెంట్కి వెళ్ళినాం. సో మేము ఉండే హోటల్ కూడా, రూమ్స్ కూడా చాలా కాస్ట్లీ. 3,000 ఎబోనే ఒక్కొక్కసారి అయితే. ఎక్కడ కట్టినామంటే 3,500 ఆడ అలపిలో అయితే. సో కాబట్టి ఫర్ డేకి చాలా, అంటే మాకు డేకి మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది. నెక్స్ట్ ఏంటి అని అంటే మా ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లా కొంచెం కారు పడనోళ్ళు, ఫుడ్ బయట తిననోళ్ళు ఏం చేయాలంటే మీరు వండుకొని తినేలాగా ప్లాన్ చేసుకోవాలి, అంతేనా. ఇండక్షన్ కుక్కర్, రైస్, మామూలు మసాలాలు పెట్టుకుంటే కూరగాయలు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, తినొచ్చు. ఎక్కడైతే అంటే ఏ స్టేట్లో అదర్ స్టేట్స్ జర్నీ చేసినప్పుడు ఫుడ్ బాగాలేనప్పుడు ఎమర్జెన్సీ కుక్ చేసుకోవడానికి పెట్టుకుంటే బెటర్, లేకపోతే హెల్త్ పాడవుతుంది చెప్పి. ఓకే. సో మాకైతే అంటే ఊటీలో బాగానే ఉంది ఫుడ్. ఓకే, అన్ని బాగానే ఉంది. ఒక కేరళలోనే, కేరళలో ఎక్కువ కొబ్బరి ఏది కూడా. మళ్ళీ అందులో ఒకటి ఏంటి అంటే మేము తినేది సాల్ట్ అయినా కారం అయినా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. లంచ్ ఓన్లీ ఆఫ్టర్నూన్ అంటే మళ్ళీ లంచ్ ఆఫ్టర్నూన్ ఇస్తారు. మీల్స్ ఉండే ఏముండే, మళ్ళీ అవే చపాతీలు, ఇడ్లీ, దోశ. నైట్ డిన్నర్ కూడా అక్కడ దోశనే ఉంటాయంట. సో కాబట్టి మేము అంటే మనం అడిగింది మెనూ అయితే ఇవ్వలేదుగా, మేము ఏదన్నా అడిగింది అయితే ఇవ్వట్లేదు. సో మళ్ళీ అక్కడ ఏంటి అని అంటే ఏమంటారు
బయట ఫుడ్ కూడా ఎక్కువ మనలాగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్లు అమ్మడం అలాంటివి అయితే లేవు. స్ట్రీట్ ఫుడ్ అక్కడ అలా లేవు, ఓన్లీ రెస్టారెంట్లే ఉన్నాయి. సో ఇంకా ఏంటి అని అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసింది. సో మాది ఇదైతే లాంగ్ ట్రిప్, అంటే 10 days ట్రిప్ అంతేనా. ఈ డేకి 9th డే. రేపు లేపాక్షి టెంపుల్కి వెళ్తాము, అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం. సో ఏంటి అంటే కొన్ని టెంపుల్స్లో అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కదా. అట్లీస్ట్ మన దగ్గర ఏది టెంపుల్ పక్కన ఫోటోలు దిగనిస్తారు, కానీ వాళ్ళు అయితే అసలు పక్కన కాదు కదా లోపల కూడా దిగనియట్లేదు కదా వాళ్ళు, అసలు ఫోటోలు దిగనియట్లేదు. మాదైతే లాంగ్ ట్రిప్ ఇది. అంటే ఇంతకుముందు మేము వెళ్ళినాము, వైజాగ్ వెళ్ళినాము. వైజాగ్లో ఒక 5 days 6 days 5 days. అలానే లాస్ట్ ఇయర్ కూడా మేము తిరుపతి ట్రిప్ వెళ్ళినాం కాబట్టి అక్కడ కూడా 5 days 5 or 6 days 6 days. ముంబైకి కూడా వెళ్ళినాము, అక్కడ కూడా 5 or 6 days. సో ఇది మాత్రం లాంగ్ ట్రిప్ అనమాట మాది, 10 days. వీళ్ళకి మా పిల్లలకైతే మమ్మీ ఇది వంట అయితే గుర్తుకొస్తుంది, మమ్మీది వంట గుర్తొస్తుంది, మమ్మీ వంట బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. సాటర్డే కాబట్టి మీల్స్. అమ్మ మా జర్నీ అయితే ఇలా కొనసాగుతుంది. చాక్లెట్స్ తింటున్నాము. మేము ఏ హోటల్కి వెళ్ళినా కూడా 3 meals అంటే 3నే ఆర్డర్ చేస్తున్నాం. చూసారా, అంటే 3 అంటే ఏమంటారు, 4 members ఉన్నాం, 3నే చేస్తాం. 4 members ఉన్నాం, మేము 3 meals ఎందుకు ఆర్డర్ చేస్తాం చెప్పాలా. ఫస్ట్ నాకు ఇష్టమైంది నేను ఆర్డర్ చేస్తా, ఓమికి ఇష్టమైంది వాడు చేస్తాడు. నెక్స్ట్ మ్యాగీకి ఇష్టమైంది మ్యాగీ ఆర్డర్ చేస్తాడు. సో అనిల్ అయితే చేయడు, ఎందుకు చెప్తా వాడు. మేము అంటే దాంట్లో అన్నిట్లలో మిగులుతుంది కదా, మేము అంత తినలేము అనమాట. ఒక ప్లేట్ అయినా మేము తినలేము. సో మిగిలిందంతా అనిల్ తింటాడు అనమాట, ఎందుకంటే వేస్ట్ చేయొద్దు కదా. అందుకోసమే అని మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మేము 3 ఆర్డర్ చేస్తాం, ఏదైనా అంతే కదా. 3 ఆర్డర్ చేస్తాము. ఆర్డర్ చేసినాక అప్పుడు మిగిలింది అనిల్ తింటాడు అనమాట. జ్యూసులు కూడా చూడండి 3నే ఆర్డర్ చేస్తాం. అంటే మాకు ఆప్షన్ ఇస్తాడు అనమాట అనిల్. ఓకే మీరు ఇష్టమైంది ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి అని చెప్తాడు. సో మాకు ఇష్టమైంది మేము మెనూ చెప్తాము. ఆ మెనూ ప్రకారంగా అవి వచ్చినాక మేము అంతంత తినలేము, తాగలేము అనమాట. డ్రింక్స్, కూల్ డ్రింక్, జ్యూస్ అయినా కానీ కూల్ డ్రింక్స్ అయినా కానీ ఫుడ్ కూడా మేము 1 plate కూడా తినలేము. సో అందుకోసమే అని చెప్పేసి మీరు నా యూట్యూబ్ ఛానల్ చూసి ఉంటే ఒకవేళ మీరు గమనించవచ్చు, ఇక్కడ చూడు మేము 3 ఆర్డర్ చేస్తాం అనమాట, 3 plates. కేరళలో ఎక్కడ చూడండి మీరు దోశ తీసుకున్నా, ఇడ్లీ తీసుకున్నా, ఇంకా పూరి తీసుకున్నా, దేనికైనా పప్పుచారు, సాంబారు, సాంబార్, ప్రతి దానికి సాంబారే ఇస్తున్నారు. రైస్కి కానీ సాంబారే కదనే. దాంట్లో కూడా కొబ్బరి ఏమో నాకు తెలియదు. సో ప్రతి దాంట్లోనైతే సాంబార్ అయితే ఇస్తున్నారు. సో మేము బోట్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా చేస్తారు, బాగుంది ఫుడ్ కదా, వాళ్ళు బాగా చేసారు కదా, బాగా చేసారు, అదైతే బాగుంది. ఓకే, కానీ బయటనైతే ప్రతిదానికి ఫస్ట్ సాంబార్ తర్వాతనే ఇంకా మీకు. సో ఇప్పుడైతే 4 అవుతుంది ఈవినింగ్. ఇంకా అనిలే పాపం డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు, డైలీ అనిలే చేస్తున్నాడు. నాకు ఇది ఎక్కడ కార్ ఇవ్వలేదు, ఎందుకంటే కార్ ఇచ్చిండనుకో డిష్ గొడవలు పెట్టుకుంటూ కావాల్సి వస్తుంది. అంటే నాకు డ్రైవింగ్ కొంచెం మంచి రోడ్లు, విశాలమైన రోడ్లు ఉండాలి, వెహికల్స్ పక్కన ఉండొద్దు, ముందుండొద్దు, వెనుకుండొద్దు. అందుకోసం అని చెప్పేసి నేనైతే డ్రైవ్ చేయలేదు. సో డ్రైవింగ్ అయితే చేయలేదు. అనిల్ కూడా ఇంత మంచి డ్రైవింగ్ ఎందుకు చేస్తుండే చెప్పాలన్నా, పక్కన నేను కూర్చున్నా కాబట్టి డ్రైవింగ్ చేస్తుండు. ఎందుకు అని అంటే లేకపోతే నేను కూడా వంకలు పెడతాను కదా, మరి నేను డ్రైవ్ చేసినప్పుడు అనిల్ కూడా వంకలు పెడతాడు. అగో అటు పోతున్నావు, ఇటు పోతున్నావు, ఇటు చూడట్లేదు, అటు చూడట్లేదు అంటాడు. సో అందుకోసమే నేను కూడా ఇంకా అలానే అంటా కాబట్టి, సో ఇంక డ్రైవింగ్ బాగా అంటే నేనే పక్కన కూర్చున్నా కాబట్టి ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకోసం అనిల్ డ్రైవింగ్ చేస్తుండు, అదేం కాదు. సో అనిల్కి ఏంటి అని అంటే డ్రింక్ చేయడు, స్మోక్ చేయడు కాబట్టి అలాంటి అలవాట్లు ఏం లేవు. ఫ్యామిలీ కోసమే కేటాయిస్తాడు, మా కోసం కేర్ తీసుకుంటాడు కాబట్టి అందుకే అనిల్
అంటే లాంగ్ డ్రైవ్ అయినా కొంచెం కార్లో వెళ్తాం కాబట్టి కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేస్తాడు. మరి నువ్వు కూడా ఫ్యామిలీకి కేటాయించావా అంటే అసలు నాకే మదరు ఫాదర్ ఎవరు లేరు, వీళ్ళ కోసమే కేటాయించేది. సో వీళ్ళే కదా, అలా మా జర్నీ అయితే నడుస్తుంది అనమాట, సాగుతుంది. కూడా పెట్టుకున్నాం మనం ఈ పెద్దలు ఇప్పుడు జర్నీలో వెళ్తుంటే. హాయ్, నేనేదో నవ్వుతున్నా, ఏమంటారు వీడియోలో అలా నవ్వుతున్నా, స్మైల్ ఇస్తున్నా, ఓహో నువ్వు ఇలా అనుకుంటారు, అదేం లేదు. నేను చాలా గొడవలు పెట్టుకున్నా, చాలా సీరియస్. నేను అసలు ఎలా అంటే ఫుల్ ఘోరంగా సీరియస్, యాటిట్యూడ్, ఈగో అన్నీ ఉంటాయి నాకు. ఏదో వీడియో కోసం నవ్వుతున్నట్లా స్మైల్ ఇవ్వాలి కదా, అంటే స్టేటస్ పెట్టుకుంటాం కదా స్మైల్ కోసం, అలా అనమాట.